విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెను ప్రమాదం తప్పింది. కన్వేయర్ బెల్ట్లు తెగిపడ్డాయి. A1, A2 కన్వేయర్ బెల్ట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. సెంటర్ ప్లాంట్ లో ఉత్పత్తికి అంతరాయం కలిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లోని సెంటర్ ప్లాంట్ లో ఈ ఘటన జరిగింది. 100 మీటర్ల పై నుండి కన్వేయర్ బెల్ట్లు కింద పడ్డాయి. వర్కర్స్ షిఫ్ట్ మారుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో పెను ముప్పు తప్పిందంటున్నారు కార్మిక సంఘాల నాయకులు. మెయింటెనెన్స్ సరిగా లేకపోతేనే ప్రమాదం జరుగుతుంది అన్నారు. సముద్రం పక్కన ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ లో పీరియాడికల్ మెయింటెనెన్స్, పెయింటింగ్ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక విధంగా అదృష్టం 56 మంది ఉద్యోగులు ఒక పావుగంట తర్వాత అక్కడ ఉంటారు. పావుగంట ముందు జరిగింది కాబట్టి ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. దీనికి కారణాలు ఏమిటి? ఒక పక్క ఉత్పత్తి కావాలి, రోజు 14,000 టన్నులు కావాలని చెప్పేసి ఢిల్లీ నుంచి హుక్కుం జారీ చేస్తూ ఉన్నారు. కానీ కనీసం ఎక్విప్మెంట్కి మెయింటెనెన్స్ అనేది చేయడం లేదు. దానికి కావాలంటే సూపర్వైజన్ లేదు, కావాలంటే మ్యాన్ పవర్ లేదు. సెంట్రల్ మిషన్ 3 కూలిపోయింది నెల క్రితం. అలాగే RMHBలో రెక్లైమర్ పడిపోయింది పైనుంచి. ఇలా ఎన్ని యాక్సిడెంట్లు మనం చూస్తూ ఉన్నాం.